నమస్తే. చాలామంది ఏం మాట్లాడుతుంటారు, హిందూయిజంలో లేడీస్ మీద చాలా డిస్క్రిమినేషన్ ఉంది. ఇది బిగ్ లై. ఏమైనా డిస్క్రిమినేషన్ ఉంటే అది మనుషులు క్రియేట్ చేసిందే తప్ప సనాతన ధర్మంలో అసలు డిస్క్రిమినేషన్ అనేది లేదు. నేనిది ఒక ఫీమేల్‌గా నేను చెప్తున్నాను. ఎందుకంటే అవి మనుషులు క్రియేట్ చేసినవి. పెళ్లి మంత్రాలు అర్థమైతే ఎవరు కూడా భార్య భర్తకి తక్కువ అని అనరు. ఒకవేళ నిజంగా ఆహ్, మిగతా గ్రంథాల్లో ఆడవాళ్ళు ప్లే చేసిన రోల్స్ తెలిస్తే ఎవరు కూడా ఆడవాళ్ళు తక్కువ అని మాట్లాడరు. రామాయణంలో తార లాంటి క్యారెక్టర్స్ గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడు ఆడదాని గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. రాముడు అడవికెళ్తా అన్నప్పుడు ఎవరిని రాజ్యపాలన చేయవలసిందిగా ఫస్ట్ వశిష్ఠులు చెప్పారో అది తెలుసుకుంటే అప్పుడు ఆడవాళ్ళకున్న ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. సుభద్ర అర్జుని భార్య గురించి, ఆమె వీరత్వం గురించి తెలుసుకుంటే అప్పుడు ఆడవాళ్ళ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ద్రౌపది చారిత్రం ఎలాంటిదని తెలుసుకుంటే అప్పుడు ఆడవాళ్ళ ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. సనాతన ధర్మంలో అమ్మ ఇంక ఏ ఏ మతంలో కూడా ఆడదేవతలు లేరండి. అంటే కొంతమందొస్తారు. ఇప్పుడు మేరీ మాత వచ్చిందంటారు. అదో పెద్ద స్టోరీ. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. కానీ ఇంత గొప్పగా కొలుచుకునేది ఇంకా ఏ మతంలోనూ లేదు, ఉండదు, రాదు.